ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ సిబిఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఆమెకి బెయిల్ మంజూరు కాలేదు. ఎట్టకేలకు మంగళవారం ఆమెకి బెయిల్ మంజూరైంది. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతి వాయిదాకు రావాలని విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ను సరెండర్ చేసుకున్నారు. అలాగే బెయిల్లో ఉన్నంతకాలం సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా గతంలో బెయిల్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలం కావడంతో ఈసారి కాస్తంత గట్టిగానే బెయిల్ కోసం ప్రయత్నించారని చెప్పొచ్చు. బెయిల్ కోసం పకడ్బందీ వాదనలు వినిపించాలని అడ్వకేట్లతో మాట్లాడేందుకు కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశారు. ఎట్టకేలకు కవిత బెయిల్పై జైలు డ్యూటీదై రావడంతో బీఆర్ఎస్ శ్రేణిలో హర్షం వెలిబుచ్చుతున్నారు. Please like, share and subscribe.